రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి స్మితా సబర్వాల్తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగానైనా ముఖ్యమంత్రితో పాటు మంత్రులను కలవడానికి ప్రయత్నించలేదు. మిగతా ఐఏఎస్ అధికారులంతా విడతలవారీగా కలుస్తున్న స్మితా సబర్వాల్ మాత్రం అటువైపుగా కూడా వెళ్లలేదు. స్వయంగా నీటిపారుదల శాఖ బాధ్యతలు చూస్తున్న ఆమె ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాటమాత్రంగా కూడా కలవకపోవడం హాట్ టాపిక్ గా మారింది. నీటిపారుదల శాఖ బాధ్యతలు చేపట్టబోయే కొత్త మంత్రి జలసౌధలో సమీక్ష చేయనున్నట్టు ఈ నెల 9వ తేదీనే స్మితా సబర్వాల్ కు సమాచారం ఇచ్చినా ఆమె పట్టించుకోకుండా గైర్హాజరు కావటం కలకలం రేపుతోంది. రూల్స్ ప్రకారం మంత్రికి సహాయంగా విధానపరమైన నిర్ణయాల్లో చేదోడు వాదోడుగా ఉండటమే ఆ శాఖ కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి కానీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల బాధ్యత. సంబంధిత శాఖ మంత్రి సమీక్ష చేయనున్నారంటే జిల్లా స్థాయిలోనే కాదు కీలకమైన అధికారుల్ని అప్రమత్తం చేసి మంత్రికి సమగ్ర సమాచారం ఇచ్చే బాధ్యత కూడా కార్యదర్శిదే. కానీ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉంటూ కూడా మంత్రి తొలి సమీక్షకు స్మితా సబర్వాల్ డుమ్మా కొట్టడం ఐఏఎస్ సర్కిల్ను ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో క్రియాశీలంగా పనిచేసిన వారు కూడా కొత్త సీఎం రేవంత్ రెడ్డితో పాటు తమ శాఖ మంత్రులతో పాటు ఇతర మంత్రుల్ని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి స్వయంగా లీగల్ నోటీస్ పంపించిన పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా తన బృందంతో మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ తెలియజేశారు. హరితహారం అమలు కోసం అప్పటి సీఎం కేసీఆర్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్ కూడా కొత్త సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు వ్యవహరించిన ఐఏఎస్లంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గతంలోని ఒత్తిళ్ల వల్లే అలా ప్రవర్తించామని మనసులో పెట్టుకోవద్దని చెప్పినట్టు అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇవన్నీ తెలిసిన స్మితా సబర్వాల్ తన రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తన శాఖ మంత్రితో పాటు సీఎంను కూడా కలవకుండా దూరంగా ఉండటంపై పలువురు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.